1926 ఆగస్టు 22న రాజమహేంద్రవరం జాంపేటలో దేవాంగ ప్రముఖులు వస్త్ర వ్యాపారి శీల వీరభద్రుడు ఆధ్వర్యంలో చిన్న సహకార సంస్థగా తన ప్రస్థానం ప్రారంభించిన ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నేడు శత వసంతాలకి చేరువైందని బొమ్మన జయకుమార్ వెల్లడించారు. బ్యాంకు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ప్రస్తుతం 793 కోట్లతో జరుగుతున్న వ్యాపారాన్ని 2026 నాటికి 900 కోట్లకు చేరువ చేయాలనే లక్ష్యంతో పాలకవర్గం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి ఏడాది లాభాలను ఆర్జిస్తూ 35,000 మంది సభ్యులకు క్రమం తప్పకుండా డివిడెండ్ ఇస్తున్నామని, యూపీఐ, బీబీపీఎస్, ఎన్ఏసీహెచ్, క్యూఆర్ కోడ్ వంటి ఆధునిక సేవలన్నీ అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. సమావేశంలో వైస్ చైర్మన్ రొబ్బి విజయశేఖర్, డైరెక్టర్ జామిశెట్టి గాంధీ, ప్రసాదుల హరినాథ్, ద్వార పార్వతీ సుందరి, మహంతి లక్ష్మణరావు, బీరా శ్రీనివాసరావు, పల్లా వెంకటేశ్వరరావు, యాండ్రపు రామకృష్ణ, జామి కృష్ణ, సీఈఓ మద్దల విజయ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 793 కోట్లు సుమారు వ్యాపారం అభివృద్ధి జరిగింది. ప్రతి బ్యాంకుల్లో బ్రాంచెస్లో ఏటీఎంలు, మరి మెయిన్ బ్రాంచ్లో సిడిఎం సేవలు కూడా అందజేస్తున్నాం. మన 13 బ్రాంచుల్లో ఏటీఎంల ద్వారా సుమారు 2-3 లక్షల ఆదాయం వస్తుంది. ప్రతి సంవత్సరం ప్రతి నెల 2-3 లక్షల దాకా ఆదాయం వస్తుందండి. డిపాజిట్లపై ఆకర్షణీయమైన ఇంట్రెస్ట్ ఇచ్చి గోల్డ్ లోన్స్, తనఖా లోన్స్, హౌసింగ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వడ్డీ రేట్లు కూడా మార్కెట్ సిట్యుయేషన్ బట్టి సవరించి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఆర్బీఐ రెగ్యులేషన్స్ ప్రకారం ఫైనాన్షియలీ సౌండ్ అండ్ వెల్ మేనేజ్ బ్యాంక్ కింద మా బ్యాంక్ వస్తుందండి. దానివల్ల మాకు ప్రతి సంవత్సరం ఒక బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించింది ఆర్బీఐ వారు. డిపాజిట్దారులకి ప్రతి ₹1,00,000 డిపాజిట్కు 10,000 చొప్పున షేర్ధనం మంజూరు చేయాలని పాలకవర్గం తీర్మానం చేసుకున్నాం. 100 సంవత్సరాల్లో మా బోర్డు అంతా అనుకున్నది ఏంటంటే కనీసం 900 కోట్లు టర్నోవర్కి రీచ్ అవ్వాలి, ఆ విధంగా మనం వెళ్ళాలని ముందుకు ప్రయాణిద్దామని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం సార్. అందరూ మా శ్రేయోభిలాషులు, మా ఖాతాదారులు ఒక అభిమానం ఉంటే ఈ మన ఎలాగే చొరగలితే గ్యారంటీగా ఆ టార్గెట్ రీచ్ అవుతామని కూడా అనుకుంటున్నాం. రాజకుమార్ గారు ఉన్నప్పుడు బ్రాంచ్లు పెట్టి ఎంత అభివృద్ధి చేశారో, జయకుమార్ గారు వచ్చిన తర్వాత కూడా ఒకే 13 నెలల వ్యవధిలో 4 బ్రాంచులు ఓపెన్ చేసి మేము మా జాంపేట బ్యాంక్ రికార్డే సృష్టించాం. ఎంత స్పీడ్గా మాకు ఆర్బీఐ ఆర్బీఐలో మనకున్న గుడ్ క్యారెక్టర్ వల్ల, బ్యాంకు మంచి సర్టిఫికేట్ ఉండడం వల్ల మనకి లైసెన్సులు ఈజీగా మంజూరైన ప్రతి సంవత్సరం కూడా మనకి ఒక బ్యాంకు ఓపెనింగ్ మనకు ఆల్రెడీ పర్మిషన్ ఉంది. మనం అదే ర్యాంక్లో రన్ అవుతున్నాం.